దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం మనకు బాగా తెలిసినటువంటి వాక్యం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట ప్రార్థన విషయంలో వారికి తెలియపరిచాడు. ఏంటంటే, మీరు అడుగుచున్న వాటి నెలను, అంటే ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఏదైనా సరే ఒక పని మనం చేస్తున్నప్పుడు కాసంత నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆ పని మనకు కనబడుతుంది కాబట్టి. కానీ ఆ పనిలో నువ్వు ఏదైనా ఆశించి ఆ పని నువ్వు చేస్తున్నావు కాబట్టి, అలాగే నీవు చేసే పని అది నీకు బాగా తెలిసినటువంటి పని అయి ఉంటుంది. లేకపోతే ఇంకొకరి ద్వారా ఆ పని నీవు బాగా వారి ద్వారా ట్రైనింగ్ పొందో, లేకపోతే తెలుసుకోనో, నీ జీవితంలో కానీ మనందరి జీవితాల్లో కానీ ఆ పనిని చేసినప్పుడు దాని యందు విశ్వసిస్తాం, దాని యందు నమ్మిక ఉంచుతాం. అప్పుడు ఆ పని ద్వారా మనం కొంత లాభం పొందుతాం. ఆ పని ద్వారా మన జీవితంలో పని చేసుకున్నామనే ఒక నమ్మకం ఉంటుంది. కానీ ప్రార్థన చేసే వారికి దేవుడు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఇది అంటే మనం అడుగుతున్నటువంటిది ఏంటి? అది ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద చిన్న సమస్య అయినా, అది ఎంత పెద్ద అవసరమైనా, అది ఎంత చిన్న అవసరమైనా, నువ్వు అడుగుతున్నటువంటిది ఒక విశ్వాసము నీకు పెట్టుబడి ఉండాలి. అదే దేవుడు చెప్పింది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఒక రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని నన్ను ఎవరో ముట్టారు అంటే శిష్యులందరూ, ప్రభువా నిన్ను చాలామంది ముడుతున్నారు కదా, చాలామంది నిన్ను తాకుతున్నారు కదా. అది కాదయ్యా, నాలో నుంచి ప్రభావం వెడలిపోయింది. నన్ను ఎవరో ముట్టారు, నా వస్త్రపు చెంగును ముట్టారు, యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని ముట్టారు. ఆమె రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఆమెలోకి దేవుని యొక్క శక్తి వెళ్ళింది. ఆమె అనేకమైనటువంటి డాక్టర్ల దగ్గరికి తన డబ్బంతా కూడా వెచ్చించి ఎన్నో ప్రయాసాలు కలిగినటువంటి వ్యక్తిగా తన జీవితంలో తన జబ్బు, తను వ్యాధి, రోగము నయం కాలేదు. కానీ యేసు ప్రభు నందు విశ్వసించింది, విశ్వాసము చూపించింది. ఈయనైతే నన్ను స్వస్థపరచగలడు, ఈయనైతే ఈయన వస్త్రము నేను తాకితే, నా ప్రభు వస్త్రము నేను తాకితే ఖచ్చితంగా నేను స్వస్థత పొందుతాను. ₹1 లేకుండా, పెట్టుబడి ₹1 లేకుండా ఆమె స్వస్థత పొందింది. ఈరోజు మనం గమనించినట్లయితే ఆమె యొక్క విశ్వాసమే ఆమె పెట్టుబడి. ఈరోజు నీ జీవితంలో కూడా మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అది ఎంత పెద్దదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద నీ అవసరమైనా కానీ, ఎంత అవసరమైనా సరే, అది ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, కనబడనటువంటి కార్యములు దేవుడు చేయగలిగే విశ్వాసం నీలో ఉండాలి. అదే పెట్టుబడి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఏదో ఒక రోజు నీ విశ్వాసమైన పెట్టుబడి, ఆ ప్రార్థన అవన్నీ కలిసి
నీ జీవితంలో గొప్ప జవాబును తీసుకొని వస్తుంది. కాబట్టి ఈరోజు నీవే పరిస్థితిలో ఉన్నావు? ప్రార్థన చేసి అలసిపోయావా? అడిగి అడిగి నీ మనసు కాసంత గాయపడిందా, బాధపడిందా, దిగులు పడుతున్నావా? ఏ స్థితిలో ఉన్నావు? అయ్యో, నన్ను ప్రేమించేవాళ్ళు నన్ను విడిచిపోయారే, నన్ను ఎంతగానో ప్రేమించేవాళ్ళు నాకు దూరం అయిపోయారే, నాన్న వాళ్ళు ఎవరు లేరే అని అనుకుంటున్నావా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీ పక్కన ఎప్పుడు నిలిచి ఉంటాడు. యోహాను సువార్త 14:16, 17, 18 వచనాల్లో ఆయన ఆదరణకర్తను మనకు పంపించి ఉన్నాడు. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన వలన నువ్వు ఎన్ని లాభాలు పొందుకున్నావో ఒకసారి లెక్కేసుకో. నువ్వు విశ్వసించకపోయినా విశ్వసించిన దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. అందుకే మరొకసారి దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ విశ్వాసంలో ఒక గొప్ప ఆధిక్యత ఉంది, నీ ప్రార్థనలో గొప్ప ఉన్నతమైనటువంటి జవాబు ఉంది. కసంత నువ్వు పట్టుదల కలిగి విశ్వాసమును సడలక విడవక ప్రార్థన చేసినట్లయితే అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి మాట. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను ఈ యొక్క వాక్యం విని నా జీవితంలో ఒక అద్భుతం, ఆశ్చర్యకార్యము దేవా నువ్వు చేయనైనా, నాకు అవసరతలన్నీ కూడా తీర్చునైనా, నా పరిస్థితులన్నీ కూడా ప్రభు మార్చునైనా అని ఎవరైతే అనుకుంటున్నారో వారిని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.